మరణాత మోషే సుఖోపవాసాలలోని 37వ దినము. ఈరోజు పాఠము ఇజ్రాయేలీయుల విమోచన కీర్తన. నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుండి 18 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలను అన్ని గండముల నుండి గట్టెక్కించినావు. మమ్మును కూడా ఈ లోకములో అన్ని ఆపదల నుండి రాకడ మేఘమనే గట్టెక్కించుటకు నేటి దిన వర్తమానమిమ్ము. ఆమేన్. ప్రసంగము. ధవళేశ్వరములో ఒక పేట పేరు గట్టు. ఇప్పుడు చివరి వాక్యంలో గట్టున్నది. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి అవతల గట్టు ఎక్కిరి. సముద్రములో నడిచి వెళ్ళిరి. గట్టు ఎక్కిరి. గట్టు ఎక్కినారని ఒప్పుకొని ఆనందించుటకు పాత సంవత్సరము చివరి గట్టు మొదలు కొత్త సంవత్సరము ఆరంభము గట్టు ఎక్కవలెను. గట్టు ప్రసంగం ఉన్నదా అంటే వెంటనే గ్రహింపు రావలెను. అవతల గట్టు ఎక్కినప్పుడు వెనుకకు తిరిగి చూస్తే ఏమి కనబడును? వారు ఎక్కడ నుండి ప్రయాణము చేశారో అక్కడ నుండి ఇక్కడ వరకు కనబడును. ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యము దాటి సముద్రము దాటి ఇవతల గట్టు ఎక్కగా ఐగుప్తు అరణ్యము సముద్రము పాయగొట్టు కనబడును. నీలగిరి కొండ క్రింద మెట్టు కొండల్లో ట్రైను వంకరొంకరగా తిరిగి చాలా దూరం నుండి వెళ్ళి కొండ మీదనున్న పట్టణము చేరగలదు. అచ్చటి నుండి వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరముగా ఉన్నది. కొడైకెనాల్ అనే స్థలం ఉన్నది. కొండ క్రింద ఒక ఊరు ఉన్నది. అక్కడ నుండి చూస్తే ఎంత భయంకరము! అలాగే ఐగుప్తు నుండి ఈ గట్టు వరకు చూస్తే ఎంత భయంకరము! పోయిన జనవరి నుండి డిసెంబర్ 31 వరకు 12 రాళ్ళు దాటి వచ్చినాము. అన్ని సంవత్సరములు దాటి వచ్చినాము. తుదకు నూతన సంవత్సరములో ప్రవేశపెట్టును. కనుక వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరము. అట్లే ఇజ్రాయేలీయుల గొట్టు ఎక్కిరి. వారు పాట పాడిరి. స్తుతి అంటే మాటలు, కీర్తన. కీర్తన అంటే ఆ మాటకే కీర్తన కట్టుకుని పాడుదురు. ఆ కీర్తన కట్టినవారు మోషే, పాడినవారు ఇజ్రాయేలీయులు. మోషే అక్క మరియు చెలికత్తెలు స్తుతి కీర్తన పాడిరి. ఐగుప్తులో 1వ గండం, 2వ గండం, 3వ గండం తరువాత సముద్రము దగ్గర ఒక గండం. ఇవన్నీ దాటుతూ వచ్చిరి కనుక దేవుని స్తుతించారు. 1వ గండము ఐగుప్తులో 400 సంవత్సరములు ఇజ్రాయేలీయుల బానిసత్వంలో ఉండిరి. స్వదేశము రాలేదు గనుక ఫరో చేతిలో ఉన్నారు. ఆ గండము తప్పించిరి గనుక దేవునికి దండం పెట్టిరి. 2వ గండము మోషే. అహరోనులు ఉద్యాను నుండి మోషే వచ్చినప్పుడు రాజుతో మాట్లాడిరి. మా దేవుని సెలవు తీసుకుని వచ్చుటకు ఫరో దర్బారులోకి వెళ్ళి అడుగగా ఫరోకు కోపం వచ్చి, మీరు వచ్చినందున ప్రజలు బద్ధకస్తులై పనులు చెయ్యము అనుచున్నారు గనుక పనులు రెట్టింపు చేసిరి. కనుక మోషే అహరోను వలన ఈ గండము వచ్చినది. వీరంతా వారిద్దరిని తిట్టిరి గాని వారికి సమాధానము చెప్పిరి. అయినను వారి కష్టములు ఎక్కువాయెను. 3వ గండము ఇజ్రాయేలుల పిల్లలందరినీ చంపవలనని మంత్రసానులకు ఆజ్ఞ ఆయెను. తరువాత పిల్లలను గొంతు పిసికి చంపి నైలు నదిలో పడవేసిరి. అంగళార్పము వలె ప్రభువు జన్మించిన కాలంలోని అంగళార్పము వలె జరిగెను. రేపు వీరు ఎదిగి మా మీదకు యుద్ధమునకు వస్తారని ఇలాగు చేసిరి. చంపడానికి బదులు ఇంకా 400 సంవత్సరాలు దాసత్వమైన చేయవచ్చు. ఎంత గండం! మగపిల్లలను చంపి ఆడపిల్లలను ఐగుప్తీయులకు ఇచ్చుట వలన ఇజ్రాయేలు సంతతి నశించిపోవును గనుక ఇప్పుడు ఎన్ని కీర్తనలైనా పాడగలరు. 4వ గండము ఐగుప్తు దాటుచుండగా ఫరో వద్ద నుండి సైన్యము వస్తున్నది. వారిని పట్టుకుని తీసుకుని రండి అని పంపిరి. 6 లక్షల జనమును కొద్దిమంది తేగలరా? ఆయుధములున్నవి. ముందు సముద్రం ఉన్నది గనుక ఈ గండము గొప్పది. 5వ గండము. ఆడవారు మగవారు ఆస్తి తుదుకు పిండి పిసికెను సహా ఎత్తుకుని వెళ్ళారు. అప్పుడు ఇజ్రాయేలు మోషే మీద మూలుగుకొనిరి. మొదట గోషేనులో తరువాత అరణ్యంలో మూలుగుకొనిరి. శత్రువులు వస్తున్నారు, రథసేనలు వస్తున్నవి. ఇది సర్దుకునేటప్పటికీ వీరు దాటిపోతారు. కాబట్టి ఇజ్రాయేలు సముద్రము దాటిరి. కొండల గండము సముద్ర గండము దాటిపోయిరి. ఐగుప్తీయులకు విశ్వాసము కలిగినది, ఇజ్రాయేలులకు కాదు. గొప్ప విశ్వాసము. వారు వెళ్ళారు.
మనం ఎందుకు వెళ్ళలేము, మనము తప్పకుండా వెళ్తామని చెప్పుకొనిరి. ఒక రథము దిగినది, తరువాత మరి ఒకటి దిగినది. వారు గట్టు దిగిరి. వీరు దేనిని బట్టి విశ్వాసముంచిరి? పాయను బట్టి విశ్వాసముంచిరి. విశ్వాసులు నడిచిపోగలరా? అరణ్యంలోని పాయలోనికి పటాలము వచ్చినది. మోషే, నీ కర్ర మరి యొక్క పర్యాయము చాపమనగా సిసాపు గుండె నీటిలో వేసితే ఎంత త్వరగా తేలునో అంత త్వరగా మునిగిపోయిరి. వీరు ఒట్టి పాయ మీద విశ్వాసం ఉంచిరి, కానీ ఇజ్రాయేలు దేవుని మీద, మోషే మీద విశ్వాసం ఉంచిరి గనుక వీరికి రక్షణ. ఈ కాలంలో కూడా మంచి క్రైస్తవులు ఉన్నారు, లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచిరి, కానీ దేవుని మీద, దైవ భక్తుల మీద విశ్వాసం ఉండదు. ప్రకటనల గ్రంథంలో 6వ అధ్యాయం చివరిలో కొండ బండల మీద అనుచరణము, ఆ ప్రార్థనలకు వినబడినదా? విశ్వాసముతో చేసిరి గొప్ప విశ్వాసము. అటువంటి విశ్వాసము ఐగుప్తీయులకు ఉన్నది. నిజమే గాని రక్షణ లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే రక్షణ. వీరు పాయ మీద, సృష్టి మీద విశ్వాసం ఉంచిరి కనుక నశించారు. బానిసత్వము గండము, ఫరో కోపగండము, శిశుహత్య గండము, అరణ్య గండము, సముద్ర గండము, ఈ 5 గండములు తప్పించుకొని కీర్తన కట్టుకుని పాడిరి. ఐగుప్తీయులు ఏ ప్రకారముగా మునిగారంటే గుండు మునిగి తేలినంత సులువుగా మునిగిరి. ఇజ్రాయేలు గట్టెక్కిరి గనక పాట పాడిరి. ఐగుప్తు దేశం నుండి వచ్చిన గండముల జాబితా. ఈ కీర్తనకు విమోచన కీర్తన అని ఉన్నది. ప్రకటనలో పరలోకములో చేరిన విశ్వాసులు మోషే కీర్తన పాడిరి అని ఉన్నది. ఈ కీర్తన కాదు, ఇట్టిది గండముల వరుస, ఉపకారముల వరుస. మిద్యాను దేశం నుండి మోషేను తీసుకుని వచ్చిరి. ఉపకారము ఏదంటే ఇజ్రాయేలుల దగ్గరకు వెళ్ళిరి, వారితో మాట్లాడి వారిని సంతోషపెట్టిరి. పస్కాను ఆచరింపవలెనని చెప్పిరి. పాపి విమోచన భోజన సంస్కారపు ఇదివరకు ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంకెవరు మమ్మను ఏమీ చెయ్యరు. ఎందుకంటే మేము పస్కా బలి కలిగి ఉన్నాము, గొర్రెపిల్ల రక్తము పూసినాము, ఏ కీడు రాదు అని పస్కా యొక్క ఉద్దేశము, అపరితమైన సంతోషము. ఉపకారము ఎరువు తెచ్చుకున్న నగలు. స్త్రీలు ఏదైనా ధర్మము చేస్తారు కానీ నగలు ఇవ్వరు, అన్నీ విచ్చివేసిరి. పెళ్లి కుమార్తెను అలంకరించినట్లు అది ఎంత గొప్ప ఉపకారము. చీలలు వదిలై ఉండడం. మోషే ద్వారా చెప్పడము. అందరూ చెప్పిరి. ఊరక నిల్చుండి చూడండి, మరేమీ పర్వాలేదు. పాయ కావడము, ప్రజలు దాటటము, ఈ 2 ఉపకారములు. అంతకుముందు మోషే మీద సనుగుకొని రాగాలు తీసిరి. సనుగుకొనుట అనగా గట్టు ఎక్కిన తర్వాత క్రొత్త కీర్తన పాడిరి. అదే కొత్త సంవత్సరము. అదే దాటుతూ వచ్చిరి గనుక కొత్త కీర్తన పాడిరి. ఈ కొత్త సంవత్సరంలో దేవుని స్తుతించిరి. అప్పుడు వారంతా పాడగలిగిరి. అయితే ఐగుప్తీయులు పారిపోయిదురు. పాయ దాటితే గాని పాట రాదు. పాయ దాటాలంటే మాయ దాటాలి. వారి సంతోషము వివరించలేము. అందరూ పాడిరి. అవతలకు వెళ్ళిన తర్వాత ఐగుప్తీయులు శవములు ఒడ్డుకు వచ్చెను. యోనా వలె సముద్రం నైజమది, మనలను హింసించిన ఐగుప్తీయుల గతి అని పాడిరి. మోషే పాడిన రాగము మానవులకున్నదా? ఎంతమందికి దర్శన వరం ఉన్నదో వారు ప్రార్థించితే అది వినబడును. ఆమేన్. దీవెన. మీరును మీ నూతన యెరూషలేము ప్రయాణములో వచ్చిన సకల గండములను దాటుకుని రాకడ మేఘమెక్కి ఆనందగానములు చేయు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు, యెహోవాను గానము. యుద్ధాశూరుడే యెహోవా నా బలము,
నా బలము నా గానము నా పితరులా దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరులా దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయానే.